హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తి ఛానల్. తెలుగు భాష ఎంతో అందమైనది. అందులో అక్షరాలను పలికే విధానం ఇంకా బాగుంటుంది. ఈరోజు మనం తెలుగు వర్ణమాలలో ఎంతో ముఖ్యమైన మహాప్రాణ అక్షరాల గురించి తెలుసుకుందాం. అసలు వీటిని ఎలా పలకాలి, వీటికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఓకేనా, లెట్ స్టార్ట్ ద వీడియో. మొదటగా మహాప్రాణ అక్షరాలు అంటే ఏంటో తెలుసుకుందాం. తెలుగులో హల్లులను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి అల్ప ప్రాణ అక్షరాలు, రెండు మహాప్రాణ అక్షరాలు. అల్ప ప్రాణ అక్షరాలు తక్కువ గాలితో తేలికగా పలికేవి. ఉదాహరణకు క, చ, ట, త, ప. ఓకే, నెక్స్ట్ వన్ మహాప్రాణాక్షరాలు. ఎక్కువ గాలిని, ఒత్తిడిని ఉపయోగిస్తూ పలికే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు. మహా అంటే ఎక్కువ, ప్రాణం అంటే గాలి అని అర్థం. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు క, ఖ, చ, ఛ, ట, ఠ, త, థ, ప, ఫ, క, ఘ, చ, ఝ, ట, ఢ, త, ధ, ప, భ. మహాప్రాణ అక్షరాలను పలికేటప్పుడు పొట్ట దగ్గర నుంచి గాలిని ఒత్తి పలకాలి. ఉదాహరణకు కా అన్నప్పుడు మామూలుగా ఉంటుంది. అదే ఖా అన్నప్పుడు గాలి బయటకు తన్నుకొచ్చినట్లు ఉంటుంది కదా. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఖా ఖగం, ఘ ఘటం, ఛ ఛత్రం, ఝ జశం, ఠ ఘంటం, డ ఢంకా, థ రథం, ధ ధనం, ఫ ఫలం, భ భయం. చూశారు కదా ఫ్రెండ్స్, మహాప్రాణ అక్షరాలను స్పష్టంగా పలకడం వల్ల భాషకు ఎంతో గంభీరం వస్తుంది. అందుకే వీటిని ఒత్తు అక్షరాలు అని కూడా అంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని తెలుగు వ్యాకరణ విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.